నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని ఎవరు అధైర్యపడవద్దని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలియజేశారు ప్రజా దర్బార్కి తరలి వచ్చిన ప్రజలకు భరోసా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 39వ రోజు ప్రజా దర్బార్కి తరలి వచ్చారు మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు ఆయా విజ్ఞప్తుల్ని పరిశీలించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో మంచి చేయాలి మంచిని గుర్తించాలి మంచిని ప్రోత్సహించాలి వీటితో పాటు బాపు కలలుగన్న పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతవనిని సాకారం చేసుకోవాలని రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గాంధీజీ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి బుధవారం గుంటూరులోని హిమని సెంటర్లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది గాంధీజీ చూపిన అహింస సిద్ధాంతాన్ని ఆచరించాలని తెలిపారు కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు అసిస్టెంట్ కమిషనర్ ఓబులేషు పాల్గొన్నారు స్వాతంత్రం సమానత్వం అహింస కోసం పోరాడినటువంటి ఒక మహాపురుషుని జన్మదినం ఆయన ఆ రోజు మాట్లాడుతూ స్వాతంత్రం కన్నా కూడా ముఖ్యమైనది ఈ శానిటేషన్ అని చెప్పినటువంటి మహానుభావుడు గాంధీ గారు ఆయన ఎందుకు చెప్పారు అంటే పరిశుభ్రత అనేది మనిషిని శక్తివంతంగా ఆరోగ్యవంతమైన సమాజానికి నిర్మించడానికి ఒక పునాది లాంటిది అని గ్రహించి చెప్పినటువంటి మహానుభావుడు గాంధీ గారు మరి అయితే శానిటేషన్ అనేది కేవలం వీధులు శుభ్రం చేయడానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఆ వర్క్ చేసే ప్రతి ఒక్కరి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక నిజమైనటువంటి అర్థం పరమార్థం కలుగుతుంది ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఎవ్వరూ లేవక ముందే మీరందరూ నిద్ర లేచి రోడ్లను శుభ్రం చేస్తారు అందరూ పిల్లల్ని స్కూలుకు పంపించుకుంటారు మీరు పిల్లల్ని స్కూలుకు పంపించుకోవడం కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా పొద్దున్నే రోడ్ల మీదకి వెళ్ళి పనిచేస్తారు ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్ళి క్లీన్ చేసిన తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ వస్తారు
ఒక్కొక్కసారి చూస్తారు ఆ కాలంలో ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. మందు టెండలో పనిచేస్తాం. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలక వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ గాంధీజీ ఆశయాలను పాటించకుండా రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు. ఏదది పత్రం వేయడానికి వచ్చారు గాంధీ గారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, ప్రజాస్వామ్యం, సిద్ధాంతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అంబేద్కర్ మహాత్ముల ద్వారా రాజ్యాంగాన్ని నిర్మాణించుకొని మహాత్మా విధాలుగా అందుతున్న ఈ దేశాన్ని వర్గాలు పేద మంది రక్షణ కోసం అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణకి ఆటంకాలు బీజేపీ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ భారతదేశం చేస్తున్న ప్రభుత్వానికి న్యాయం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా రాజ్యాంగ మార్చడానికి బీజేపీ ప్రభుత్వంగా పడింది. దానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారి వారికి ఈ సమర్పించి తద్వారా విజయబుద్ధం మహాత్మా గాంధీ ఈ దేశానికి భావం ఆయన ప్రభుత్వంగా ఆ విధంగా నేను చోట్ల ముందు పెట్టి చూసి మనం చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా దేశానికి స్వాతంత్రంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ అహింస సిద్ధాంతంతో విజయకోసం పరిశ్రమణ, అదేవిధంగా సహాయ నిరాకరణ, అనేక రకాల ఉద్యమాల ద్వారా శాశ్వతంగా ప్రపంచానికి ఆదర్శపడిన మహాత్మా గాంధీ ఇవాళ ఆయన జన్మదినోత్సవాన్ని అంతర్జాతీయ మరి ఈవెంట్లో జరుపుకున్నారని మరి బ్రీఫ్ అయితే చెప్పండి. మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని ఈ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాని మిత్రపక్ష వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలోని ప్రభుత్వాలు కేంద్రంలో మీరు అవలంబిస్తున్న విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ మహాత్మా గాంధీ. నువ్వే ముందు జోహార్ మహాత్మా గాంధీ. జోహార్ మహాత్మా గాంధీ. జోహార్ మహాత్మా గాంధీ. జోహార్ మహాత్మా గాంధీ. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. స్థానిక ఆరగ్రహారంలో వేంచేసి ఉన్న గంటలమ్మ చెట్టు శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి 162వ శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు తల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం చేసుకుంటాడు డబ్బులన్నీ పిల్లలు సుఖపడడానికి
మీరు జరగండి. జై వాసవి శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థానం కండ్లంపేట వీధి గుంటూరు. ఈ సంవత్సరం జరగబోయే దసరా నవరాత్రి 162వ సంవత్సరం. రేపు తొలి రోజు కాబట్టి గజలక్ష్మి అవతారం అమ్మవారు మన దర్శన భాగం కల్పిస్తున్నారు. ఉదయం పూట 6 గంటలకి దేవస్థానం తలుపులు తీయబడును. 8 గంటల 30 నిమిషాలకి కలశ స్థాపన పూజా కార్యక్రమం బిగినవను. 11 గంటలకెల్లా కుంకుమార్చన బిగినాయి. సాయంకాలం అమ్మవారికి అనేక రకాల కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలతో సాంఘిక సర్వీస్ కూడా ఉంటాయి. తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే రకంగా 10 రోజులు అయినాక దసరా పండుగ రోజు సాయంకాలం పూట 6 గంటలకు జమ్మి పూజతో బిగినాయి నగరోత్సవంతో ముగిస్తుంది. ఆ రోజు అమ్మవారు మనకు విజయదశమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపురం అమ్మవారి రూపంలో మనకు దర్శన భాగ్యం ఇస్తున్నారు. జై వాసవి జై వాసవి. జై వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి 162వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత ఆదిపరాశక్తి రేపటి నుంచి రేపు గురువారం ఉదయం 6 అమ్మవారి గజలక్ష్మి అమ్మవారి అలంకారంతో అమ్మవారు దర్శనం ఇస్తారు. పుర ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఈ నవరాత్రులు అనేక రకాల దర్శనాలతో అమ్మవారి దర్శనం ఇస్తారు. తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. ఈసారి 162వ సంవత్సరం కాస్త డిఫరెంట్ గా చేయాలనే ఆలోచనతో 162 సంవత్సరాల క్రితం గుడి ఎలా అయితే ఉంటుందో అడవిలో ఉన్నట్టుగా అడవి ప్రాంతం మొత్తం కూడా ప్రాంగణం అంతా కూడా అడవిగా చేసేసాము. వనమాలో అమ్మవారు ఉంటారనమాట. ఆ వనంలో చూడటానికి వనంలో మీరు చూస్తే 2 కళ్ళు సరిపోవు. మేము చెప్పడం కాదు, మీరు వచ్చి చూసి ఈ అలంకారాన్ని అమ్మవారిని దర్శించుకోండి. ఈ 10 రోజులు అమ్మవారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఎంతో ఆనందకరంగా బ్లెస్సింగ్స్ ఇస్తుంటది. మీరు కావాలంటే గమనించండి. ఇంత ముందు వచ్చిన దర్శనానికి ఇప్పుడు దర్శనానికి కూడా మీకు కూడా తేడా తెలుస్తుంది. తప్పనిసరిగా స్వయంభూ అమ్మవారు ఇక్కడ ప్రదక్షిణం చేసిన వీడియో కూడా వాసవి గుంటూరు ఆన్లైన్ కొడితే చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 21వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు. 9 రోజుల పాటు 9 అలంకరణతో పోలేరమ్మ తల్లి దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంగడి శ్రీనివాసరావు, కుమ్మర చంద్రశేఖర్ ప్రసాద్, కార్పొరేటర్ అడక పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రండి బయటకండి. నీళ్ళు రానియాలి నీళ్ళు అందరికి నమస్కారాలు. ఈ రోజు నుంచి చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు ఉత్సవాలు శ్రీకారం చుట్టడం జరిగింది. తొలి రోజు అమావాస్య అమ్మవారికి 108 బిందెలతో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే రేపటి నుంచి అంటే 13వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా
నిత్యం కుంకుమ పూజతో ప్రతిరోజు అమ్మవారికి కార్యక్రమాలు జరుగుతూ నవరాత్రులు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ఉత్సవ కమిటీ, చుట్టుకుంట పోలేరమ్మ తల్లి భక్త బృంద సహాయ సహకారాలతో 21వ సంవత్సరం జరపబడుతున్నది. ఈ కార్యక్రమానికి యావత్ మంది ప్రజలు మొత్తం కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నమస్కారం. ఈరోజు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 105 బిందెలతో అభిషేకం చేయడం జరిగింది. రేపటి నుంచి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 21వ సంవత్సరం జరుగుతూ ఉంది. అందరు భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేవుని కృప ప్రాప్తులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి, మంగళగిరి మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు మరియు పార్టీ మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు హాజరయ్యారు. అట్లానే వేమారెడ్డి గారు ఇంకా పెద్దలు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ప్రతి కార్యక్రమం కూడా మనం పార్టీ ఆఫీస్లో జరుపుకుంటూ ఉంటాం. మహాత్మా గాంధీ మరి ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఈనాడు మనం ఈ స్థాయిలో ఇట్లా ఉన్నాము అంటే అన్ని స్వతంత్రంగా జీవించడానికి ఈ దేశం భవిష్యత్తుని మార్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఈ ప్రపంచానికే సాటి చెప్పినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. ఈనాడు మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడి 155వ జన్మదినోత్సవ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో మంగళగిరి పార్టీ ఆఫీసులో జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ప్రీతమ నాయకులు, మా ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతరావు గారు కూడా రావడం, మహాత్మా గాంధీ చిత్రపటానికి గార్లెండ్ వేయటం, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి కాన్స్టిట్యున్సీలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బుర్రముక్కు వేణుగోపాల్ స్వామి కార్యాలయం నందు మహాత్మా గాంధీ జయంతి మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి పట్టణ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి జయంతి అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి నిర్వహించడం జరుగుతుంది. ముందుగా మహాత్మా గాంధీ పేరు వినపడగానే ప్రపంచం మొత్తం కూడా అహింస అనే పదం అట్లాగే శాంతి అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మహాత్మా గాంధీ యొక్క అహింస పోరాటమే అందరికీ కూడా ఆదర్శనీయం. అనేక దేశాలు ఈరోజు కూడా ఆయన యొక్క అహింస విధానాన్ని ఫాలో అవుతున్నాయి. అట్లాగే ఆయన ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, ఇట్లాంటి అన్నీ కూడా అహింసా మార్గంలోనే చేసి భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి కొత్త రూపురేఖను తీసుకొచ్చిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో అనేక పద్ధతుల్లో అనేక ధృవాల పద్ధతుల్లో అనేక రకాలుగా స్వతంత్ర పోరాటం జరిపిన ఈయన అహింసా విధానానికి అందరూ కూడా తలొగ్గి ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం కూడా తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే మనకి లాల్ బహదూర్ జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం సందర్భంగా తాడేపల్లి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళా సోదరిమణులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మనం మరి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. దానికి ఒకటే కారణం, అహింస, సత్యం, అదేవిధంగా మరి ఆయుధాలుగా చేసుకొని ఆ రోజున బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన దేశానికి స్వాతంత్ర్యం రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, మరి హింస చెలరేగి బ్రిటిష్ వాళ్ళ మీద మరి వాళ్ళు అనేక రకమైన భారతీయుల మీద దాడులు చేసినప్పటికీ కూడా ఈయన ఏమాత్రం. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం నందు బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్, డిఎల్డీఓ స్వరూపరాన్ని, ఇన్ఛార్జి ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి అప్పటికి మన అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో మహాత్మా గాంధీ ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. కరంచంద్ పుత్రిభాయ్ తల్లిదండ్రులు. సత్యం, అహింసం గాంధీజీ గారు నమ్మిన సిద్ధాంతాలు. ఆయన ఆయుధం. గాంధీజీ గారు మా ప్రజలందరూ ఆయన్ని మహాత్ముడని జాతిపితగా పిలుస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ, దేశమంతటా కూడా ప్రపంచమంతటా కూడా ఆ మహనీయుల సేవలు గుర్తు చేసుకోవడం, ఆయన పయనించిన మార్గంలో అందరూ ముందుకు వెళ్ళటం అనేది ముఖ్య అంశం. ముఖ్యంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా మహిళా మండల పరిషత్ ప్రెసిడెంట్ శ్రీమతి జబీన్ గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు శ్రీమతి కేశవనేని శ్రీమతి గారికి, అలానే డిపిఓ మేడం, అలానే మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు శ్రీ వెంకట శ్రీకృష్ణ ప్రసాద్ గారికి, అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య ప్రధాన కార్యదర్శి శ్రీ గూడూరు వెంకటరావు గారికి, దోస్తు ప్రతినిధి శ్రీ గద్దెవాసి గారికి మరియు మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ గారికి, ఈ కార్యక్రమ యొక్క ప్రతినిధులైనటువంటి దుగ్గిరాల గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీ
శరత్ గారికి, దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయానిత, ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी गारू, जोहार महात्मा गांधी गारू, जोहार महात्मा गांधी गारू, जोहार महात्मा गांधी गारू, जोहार महात्मा गांधी गारू। अच्छा నిద్ర బాగుంది వెంకటరావు గారు. जोहार जातिपिता, जोहार जातिपिता, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार। జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో కూటమి నేతలతో జయంతి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. మరి ఈ యొక్క జాతిపిత అనేది యువతకి స్ఫూర్తిగా ఉండాలి. ఉండే విషయంలో ప్రతి ఒక్కరు మనం ఆయన యొక్క నడవడికలో వెళ్ళాలి. హింసకి తావు లేకుండా అహింసతో మనం ఏదైనా సాధించవచ్చు అనేది మనందరికీ ఒక సందేశం ఇచ్చిన వ్యక్తి ఆయన. మరి ఆయన యొక్క బాటలో వెళ్తే మనం అందరం కూడా జీవన విధానంలో చక్కగా ఏదైనా సరే సాధించడానికి ఆయన యొక్క మార్గదర్శకుడు. అటువంటి ఉద్దేశాలతో ఈరోజు జాతిపిత కార్యక్రమాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మరొక ముఖ్య నేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో భాగంగా పొన్నూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 12 షాపులకి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని సీఐ మేడికొండ రమేష్ తెలియజేశారు. దరఖాస్తు చేసుకునే వారు పొన్నూరు స్టేషన్ నందు సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా ఈ ప్రొహిబిషన్ నిన్న కలెక్టర్ వారు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లాకి. ఈ పొన్నూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం కూడా 12 షాపులు నోటిఫై చేయడం జరిగింది. పొన్నూరు టౌన్లో మొత్తం 4 షాపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొన్నూరు రూరల్ మండలంలో 3 షాపులు, కాకుమాన మండలంలో వచ్చి 2 షాపులు, పెదనందిపాడు మండలంలో మొత్తం 3 షాపులు నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషను దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మా ఎక్సైజ్ స్టేషన్ నందు వచ్చి దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మా యొక్క ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పొన్నూరుని సంప్రదించగలరని తెలియజేయడం జరుగుతుంది. తాడేపల్లి ఉండవల్లి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు విచారణకు బుధవారం హాజరయ్యారు. మూడోసారి జోగి రమేష్ విచారణ మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో కొనసాగింది. విచారిస్తున్న నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ. ఈ సందర్భంగా గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళి మాట్లాడారు.
ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద 2021లో జరిగిన కలకట్ట వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలుపునించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము, 11 గంటలకు స్టార్ట్ చేసాం. మీ ఎదురుగానే 1 గంటకి 27 క్వశ్చన్లకి ఎట్లా జరుగుతుంది దానికి సంబంధించి కౌంటర్ అప్డేట్ కూడా చేస్తాం మేము దాని మీద. సార్ ఇప్పటివరకు ఈ దాడి కేసులో ఎంతమంది మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, ఎంతమంది హ్యాండ్ ఓవర్ చేశారు మొబైల్స్ అండ్ పాస్పోర్ట్స్? ఇప్పటి వరకు 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం, 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం. ఒకటి పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది, అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్. 5 పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనం అయింది. ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకో పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు. ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్. మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో అక్టోబర్ 2వ తేదీన అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం తరపున ముస్లిం పేద విద్యార్థులకి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 650 మంది పేద ముస్లిం విద్యార్థులకి అంజుమన్ ఈ హిమాయతుల్లా ఇస్లాం తరపున అతిథులు, నిర్వాహకులు సుమారు 6 లక్షల రూపాయల మేర స్కాలర్షిప్లు అందజేశారు. जहालत के हालत में शेख मोहम्मद इराना खाली कोर्स शेख समीरा शेख मामूद 8th क्लास భూమి అయితే తప్ప మన పిల్లలు పెద్దవాళ్ళు ఏ ఇంట్లో ఏ భూమిలో చదవాలని జాగ్రత్తలు వస్తుంది. కానీ మీరు ఇక ముందైనా దయచేసి విద్యార్థులు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే సంస్థ ఎందుకు ఇస్తుంది, పని చేసే వాళ్ళని ప్రోత్సహించే కనుక పని ఇంకా స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉంటుంది. మనం అందరూ ఎక్కడ మీలో మంచి కదా, కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిటీగా మనం ముందుకు కొనసాగలిగితే ఒక డిఫరెంట్ గా ఏంటంటే మాకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులను మనం సాధించుకునే విధంగా మన ప్రయాణికులలో ముందుకు కొనసాగలని చెప్పేసి అనంత క్రమమైన మార్పులైనటువంటి అల్లా మనందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం తాడేపల్లి స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా గాంధీజీ చిత్రపటానికి వల్లభనేని వెంకట్రావు ఇతర టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. జోహార్ గాంధీ మహాత్మా, జోహార్ గాంధీ మహాత్మా గారు, జోహార్ గాంధీ మహాత్మా గారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడపల్లి పట్టణ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
అలాగే మనం మహాత్మా గాంధీ సిద్ధాంతం చెప్పారు, అంటరానితనం నిర్మూలన అనే అంశంపై మనందరం కూడా కట్టుబడి ఉండాలి. ఈ రోజులో జరుగుతున్న ఈ కాలేజీల్లో కానీ ఎక్కడైనా కానీ అంటరానితనం ఇవన్నీ కూడా అక్కడక్కడ చూస్తున్నాం మనం. దాని అంతటా కూడా పులుసుగా పెట్టాలి. అలాగే మన జీవితాలు చీకటమయమైన ఈ సందర్భంగా వెలుగులోకి రావాలంటే గాంధీ గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ ఒకటే సూచనిచ్చారు, చదువు. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్లోని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిని కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై టీడీపీ పార్టీ పెడుతున్న అక్రమ కేసుల గురించి చర్చించారు. మంగళగిరి పరిధిలోని ఎక్సైజ్ శాఖ నూతన మద్యం పాలసీపై పలు అంశాలపై నూతన ఎక్సైజ్ సీఐ వీరాంజనేయులు వివరణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విధి విధానాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని, దీని ప్రకారం షాపుల్ని కేటాయించడం చేస్తుందని తెలియజేశారు. పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలిపారు. నా పేరు జి వీరాంజనేయులు. ఇటీవల జరిగినటువంటి బదిలీల్లో నాకు మంగళగిరి స్టేషన్ అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను మంగళగిరి ఎక్సైజ్ ఎస్హెచ్ఓగా నిన్న ఛార్జ్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో తెనాలి, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్, ఒంగోలు, విజయవాడ తదితర ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2024-26 ప్రకటించింది. మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి జిల్లాకి కూడా విజిట్ రావడం జరిగింది. నిన్న 1వ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా బిగిన్ అయింది. అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్ని కూడా స్వీకరించబడతాయి. తదుపరి ఈ నెల 11వ తారీఖు ఉదయం 8 గంటలకి గుంటూరు జిల్లాలోని గుంటూరు హెడ్ క్వార్టర్ నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వేశారో వాడికి సంబంధించినటువంటి లాటరీ గౌరవ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీసి దరఖాస్తుదారుల్లోంచి అప్లికేషన్లో వచ్చినటువంటి వాటిలో నుంచి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈ దరఖాస్తుదారులు ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపాయల ఒక్కొక్క అప్లికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా తను దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక షాపుకి ఎన్ని అప్లికేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ కూడా
2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్. చేబ్రోలు మండలంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ సర్పంచ్ పచ్చిగండ్ల వినితారాణి అధ్యక్షతన ముగింపు వేడుకలు జరిగాయి. మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. స్వభావ స్వచ్ఛత అంటే మన అలవాట్లు, మన పర్సనల్ హైజీన్, హౌ వీ బిహేవ్. జనరల్ గా మనిషి ఎలా బిహేవ్ చేస్తారంటే నలుగురిలో ఉండగా ఒక రకంగా బిహేవ్ చేస్తాం, ఒంటరిగా ఉండగా ఇంకో రకంగా బిహేవ్ చేస్తాం. బట్ అలా ఉండకూడదు. ఎక్కడ చూసినా మనం అదే స్వభావ సిద్ధంగా ఉన్నదాన్ని కాకుండా మంచి సంస్కారవంతంగా మనం ప్రవర్తించినట్టు తీసుకోవాలి. అంటే మన అలవాటే చేస్తాయి. పక్కింటి వాళ్ళ ఇంటి ముందు చెత్తేద్దాం అనే కాన్సెప్ట్ నుంచి బయటపడితే సగం సమస్యలు ఉండవు. మన గురించి పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది అని అనుకుంటే అసలు సమస్య ఉండదు. సీన్ కలదు, కంప్లైంట్ ఏమో. కానీ మన అలాగే మనిషిలో సంస్కారాలు మనకి చిన్నప్పటి నుంచి రకరకాల సంస్కారాలు చేస్తారు. మతం వేరే ఉండొచ్చు కానీ రకరకాల సంస్కారాలు. ఆ సంస్కారం ఏంటంటే మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా మెదగాలి, ఈ సమాజంలో మనం ఎదగాలి అని ఎదుగుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన ఎదుగుదల పక్కన వాళ్ళకి కూడా ఆసరా కావాలి. అలాంటి సంస్కారంతో కూడిన ప్రయాణం, సంస్కారంతో కూడిన జీవితం మనకు కావాలి. ఖచ్చితంగా రెండింటినీ అంతర్లీనంగా పెట్టి స్వచ్ఛత సేవ అని పెట్టారు. దాన్ని మొక్కుబడిగా కావద్దు. మనం ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. నిజంగానే గౌరవ డిప్యూటీ ఉత్తరప్రదేశ్ లో గంగా నది తీరంలో దగ్గరలో జన్మించున్నారు. ఆయన బాల్యంలోనే చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మరి చిన్నతనంలోనే స్కూల్కి వెళ్ళాలంటే గంగా నది దాటి హోటల్కి వెళ్ళాలి, స్కూల్ అర్థమైపు ఉంటుంది. మరి పేదవాడు కాబట్టి అతను పడవకి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండేది. మరి విమానాలు ఇవ్వాల్సిన పరిస్థితి. అలాంటి అతను మరి అతని బట్టలన్నీ చొక్కా తీసుకొని పుస్తకాలన్నీ పట్టలో కట్టుకొని నెట్టిన కళ కట్టుకొని ఈదుకుంటూ పోయి అతను స్కూల్లో చదివేవాడు. అలాగే అతను డిగ్రీ వరకు చదివాడు. ఆ రోజుల్లో అక్షరాస్యత భారతదేశంలో కేవలం 11% ఉండేది. అందువల్ల ఆ రోజు డిగ్రీలో చదివేవారికి, డిగ్రీ చదివేవారికి శాస్త్రి అనేటువంటి నామాన్ని పండితులు కింద ట్రీట్ చేసేవారు. మరి ఎంతో దేశం పట్ల ఎంతో ముఖ్యమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి. అప్పుడే గాంధీ గారు ఇచ్చినటువంటి భాగంలో మరి అన్ని రకాల కార్యక్రమాలు మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు సహాయ నిరాకరణ పాల్గొని మరి జయంతి చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.